వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ మూవీ టాలీవుడ్ లో హిస్టారిక్ గా నిలిచిపోయింది. చిన్న చిత్రంగా సంక్రాంతి బరిలో వచ్చి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హనుమాన్ మూవీని మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ గొప్పగా ఆదరించారు. ఇక ఈ మూవీతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మొదలైందన్న సంగతి తెలిసిందే. జై హనుమాన్ పనుల్ని కూడా ప్రశాంత్ వర్మ ప్రారంభించేశాడు. ఆల్రెడీ పలువురు దర్శకులు పలు సినిమాలను తమ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్నారని చెప్పుకొచ్చారు. హనుమాన్ 100 రోజుల ఫంక్షన్ లో భాగంగా తేజ సజ్జా మాట్లాడుతూ, తేజ సజ్జా స్పీచ్ చూస్తే ఎంతో ఎదిగినా ఒదిగే ఉండాలని, హనుమాన్ సక్సెస్ తలకి ఎక్కలేదని కనిపిస్తుంది. ఇది తమ విజయం కాదని, ఇది ఆడియన్స్ ఇచ్చిన విజయం అని అన్నాడు. 100 రోజులు ఆడిందంటే తమ వల్ల కాదని, అది ప్రేక్షకుల ప్రేమ వల్లే ఆడిందని అన్నాడు. ఈ మూవీని సముద్రకని గారు ఒప్పుకుని స్థాయిని పెంచారని అన్నాడు. బ్రో సినిమా షూటింగ్ మధ్యలో మా కోసం టైం కేటాయించారని, చాలా గొప్ప నటుడు అని సముద్రకనిపై ప్రశంసలు కురిపించాడు. ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి చాలా గట్స్ ఉన్న వ్యక్తులు. గట్స్ ఉన్న వారికే హిట్స్ వస్తాయి. వాళ్ళకి గట్స్ ఉన్నాయి కాబట్టే సినిమా తీశారు. ధైర్యంగా ఏ పని చేసినా సక్సెస్ అవుతామని చెప్పుకొచ్చాడు. అందరూ కూడా ధైర్యంగా ముందుకు అడుగు వేయమని సలహా ఇచ్చాడు. ఇక ఆడియన్స్ లో నుంచి కొంతమంది మిరాయ్ అప్డేట్ అడిగారు. మొన్నే కదా గ్లిమ్స్ ఇచ్చామని చెబుతూ, మిరాయ్ మూవీ బాగుంటుందని, గొప్పగా ఉంటుందని చెప్పను, కానీ నేను మాత్రం కష్టపడతాను, అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను అంటూ ఎంతో వినమ్రంగా సమాధానం ఇచ్చాడు. నా 100 రోజులు కాదు, ఇది మీ అందరు 100 రోజులు. మీరు మేము గెలవాలనుకున్నాం కాబట్టి, ఇవాళ ఇలా నుంచోవాలని మీరందరూ కోరుకున్నారు కాబట్టి ఇలా ఉన్నామని భావిస్తున్నాను. అది ఎప్పటికీ మర్చిపోను. ఇది మీరు మాకిచ్చిన గిఫ్ట్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. టీం గురించి, క్రూ గురించి అందరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాను. సముద్రకాని సార్ గురించి మాత్రం ప్రతిసారి మిస్ అయ్యాను. ఈసారి మిస్ అవ్వను. చాలా గట్టిగా చెప్తా, బలంగా చెప్తా. అదే ఈసారి చాలా బలంగా చెప్తాను. సముద్రకాని గారు ఆయన మా సినిమాలోకి వచ్చి సినిమా తాలూకా స్థాయిని అలా పెంచేశారు. ఆయనకున్న కమిట్మెంట్కి, ఆయనకున్న సిన్సియారిటీకి, ఆయన చేసిన విధానానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. జై పవర్ స్టార్. మా కోసం టైం ఇచ్చి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ప్రశాంత్ గారికి ఎలాగైతే ఒక కాన్ఫిడెన్స్, ఒక గట్స్ ఉన్నాయో, అలాంటి కాన్ఫిడెన్స్, గట్స్ మళ్ళీ నిరంజన్ గారిలో చూశాను. నాతో సినిమా రిలీజ్ రోజు ఒక మనిషి అన్నారు, నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, ఎప్పుడు కుదరలేదు. ఇవాళ అందరి ముందు, అందరి సమక్షంలో చెప్పేస్తా. నువ్వు కూడా దగ్గరికి వచ్చావా? గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ అని చెప్పారు. ఏంటదే? గట్స్ ఉన్న వాళ్ళకే